శ్రీ పద్మలాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. పండగ పనులు మొత్తం ఇల్లు క్లీనింగ్లు దులుపులు అయితే అయినాయండి. ఈవేళ మేము పిండి వంటలు అయితే వండుకుందామని మీకు నేను ఒక రెసిపీ అయితే చూపిద్దామని చెప్పి నేను ఈరోజు మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఈరోజే మొదలుపెట్టామండి పిండి వంటలు. ఫస్ట్ రవ్వనొక వేపుతున్నానండి. రవ్వండలో చేద్దామని రవ్వనొక వేపుతున్నాను. నెక్స్ట్ కేక్ ఒకటి చేద్దాం అనుకుంటున్నానండి. కేక్ అయితే నాకు రాదు, మా పిన్ని గారు వస్తా అన్నారు. మా పిన్ని చేత అయితే కేకు తను ఎలాగా కలుపుద్దో ప్రాసెస్ అంతా మీకు మా పిన్ని గారు వచ్చాక మీకు చూపిస్తానండి. ప్రస్తుతానికైతే నేను రవ్వనొక వేపుతున్నానండి. ఎలా వేపుతున్నానో చూడాలండి, వచ్చేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నానండి, గిన్నె పెట్టుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసి వేపుకోవాలండి. ఉప్మానొక రవ్వండలు కదండి, అందుకు ఉప్మానొక అయితే కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకుని ఉప్మానొక వేపుకుందామండి. అయితే వేస్తున్నాను. నెయ్యి కాగిందండి, ఉప్మానొక అయితే వేస్తున్నాను. కేజీ నూక వేస్తున్నాను. అలాగే కేజీ నూకకి కేజీ పంచదార తీసుకోవాలండి మనం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. నిన్ననే మా అమ్మాయి మా అబ్బాయి మనవలు అందరూ వచ్చారండి. హడావుడండి, మనవలే వచ్చి వాళ్ళు హడావుడి. నేను వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఏమేం కావాలో అడిగి చేద్దామని నేను కోరుకున్నాను. వచ్చాడంటే అస్సలు పని అవ్వదండి. నాకు పగలైతే ఏ పని చేసుకోవడానికి కుదరదండి. నేను ఏ పని చేసుకున్నా తెల్లవారుసాము లేచండి, వాడు లేచేసరికి పని ముగించేసుకుంటున్నాను. ముద్దు వచ్చేద్దామా? అనుకే నేను క్యూట్గా అనిపిస్తున్నాను. జానుకి వాళ్ళ తాతన్నా నేనన్నా చాలా ఇష్టమండి, అందుకే అనుపత్తి వచ్చేస్తానంటుంది ఇప్పుడు. ఇదిగోనండి కేక్. ఇందాక మళ్ళీ కేకు కూడా ప్రిపేర్ చేస్తామని చెప్పాం కదండి. ఇంకా మా పిన్ని గారు వచ్చారు. ఇదిగో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నారా? ఇంకోండి మా అమ్మమ్మ కేక్ తయారు చేస్తున్నామండి. ఇంకా కేకు డజన్ గుడ్లు వేసామండి. డజన్ గుడ్లు వేసిందంటండి. ఇదిగోండి గుడ్లు. ఈ గుడ్లు ఓకే. ఇదిగోండి పంచదార. ఒకటే కదా వేసు? గుడ్లు ఒకటి వేసి పంచదార వేస్తున్నామండి. తర్వాత ఎనపోసి వేస్తున్నామండి. ఓకే. తర్వాత ఇది వెన్నపూస అండి. ఇది వెన్న, ఇది ఇంట్లోదే అండి, బయటది కాదు. మైదా వేస్తున్నామండి. ఇది మైదా ఒకటి, కొద్దిగా మైదా అండి. రవ్వ, కొంచెం కరకలాడినాక రవ్వ అండి. రవ్వ, ఉప్మా రవ్వ, ఇలాచీ పౌడర్ కోసం, స్మెల్ కోసం అండి. కొంచెం బేకింగ్ సోడా. ఇది బేకింగ్ సోడానా? కొద్ది లైట్ బేకింగ్ పౌడర్ అయినా బేకింగ్ సోడా అది బేకింగ్ పౌడర్. తర్వాత కొద్దిగా నెయ్యి కావాలంట. కొద్దిగా గిన్నెలకు రాయినాక నెయ్యి అండి. ఓకే. ఓకే. ఇప్పుడు షుగర్ వేస్తుందా? షుగర్ వేస్తున్నా అండి. అలా కూర్చోండి. ఎంత పడుతుంది షుగర్? ఎన్ని గుడ్లు? 12 గుడ్లకి ఎంత పడుతుంది? కేజీ పడుతుందా? కేజీ, 3/4 కేజీ పడుతుందండి. అర కేజీ వేసి ఇంకో పావు కేజీ, ఒక అర కేజీ వేసి ఇంకో పావు కేజీ వేస్తుంది. డజన్ గుడ్లకి 3/4 కేజీ పంచదార, వెన్న అర కేజీ, 1/4 కేజీ వెన్న, 1/4 కేజీ వెన్న, అర కేజీ మైదా, అర కేజీ మైదా, కొద్దిగా ఇలాచి. ఇది బాగా కరిగిపోవాలండి పంచదార. ఇందులో ఎనపోసి వేసి మళ్ళీ కలపాలండి. మీకు ఏమైనా కేక్ బీట్ చేసేది ఉంటే దాంతో చేసుకోవచ్చండి. మా ఇంట్లో లేదు కాబట్టి ఇది అంటే ఓల్డ్ స్టైల్. కేక్ అంటే అందులో వేసుకుంటే మామూలుగా బర్త్డే కేక్ కింద డెకరేషన్ చేసుకోవచ్చండి. అంటే ఇది ఓల్డ్ స్టైల్ కాబట్టి చేతితో చేస్తేనే బాగుంటుంది దీని టేస్ట్. సరే, అది కాదు. అన్నయ్య మొదటి పుట్టినరోజుకి ఈ కేకే అమ్మమ్మ చేసి అప్పుడు నేను చేసాను. ఇక్కడ ఇంటికాడ అంటే పంచదార బాగా ఇందులో కరిగిపోవాలండి. కరిగిపోయిందండి. కరిపోయిందా? ఏమో ఎనపసు ఇలాంటి ఎనపసు వేసి మళ్ళీ మగ్గించాలండి. అది కరగాల బాగా. మళ్ళీ ఇదంతా ఇందులో కలిసిపోవాలి.
బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ కాదు. చూడు. ఇలాచియా, యాలకులు, షుగరు పౌడర్ చేసింది అది. యాలక్కాయలు షుగరు పౌడర్ చేసి వేసాం. చాలా ఎలా మనకు కూడా ఇక్కడ మరవ్వ. ఇది వేసానా? వేసి రవ్వ అండి, ఉప్మా రవ్వ. మరవ్వ మైదానా? మైదా అండి వేస్తున్నాం. మైదా వేస్తే అయిపోయినట్టు అండి. మైదా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక అరగంట అయినా కావాలి. ఏనా డజన్ గుడ్లకి పావు కేజీ వెన్న, అర కేజీ మైదా, అర కేజీ పంచదార, 100 గ్రాముల ఉప్మా రవ్వ, కొద్దిగా ఉప్మా రవ్వ, కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా ఇలాచీ పౌడర్. దానికోసం అన్నీ మిక్స్ అవ్వాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలన్నమాట. ఇదిగో అలా ఒక అరగంట అయినా కలపాలి. ఇంకొంటి పిండి అయితే కలిపేసింది. అన్నీ కలిపేసామండి. ఇంకోటి కేక్ గిన్నెలు వేస్తున్నామండి. అంటే ఎక్కువ నిండగా వేసుకోకూడదండి, తక్కువగా వేసుకుంటే అండి పొంగుద్ది కదండి, అందుకని ఇంకొన్ని ఇలా వేసుకోవాలి. సకానికి వేసుకో. అందులో నెయ్యి రాసావు కదా? నెయ్యి రాసామండి, ఇందులో నెయ్యి రాసామండి. ఇలాగే వేసుకోవాలి. నెయ్యి రాసుకుంటే కొంచెం అంటుకోకుండా ఈజీగా వచ్చేది. పోపు గిన్నెలు అండి ఇవి, పోపు గిన్నెలు. అంటే గిన్నెలు వేరేగా కొట్టుకాడు అమ్ముతారండి. అంటే మనకు కావాలంటే సన్నగా పెట్టుకున్నామండి. ఇప్పుడు సిలికాన్ గిన్నెలు అవి వస్తున్నాయి కదా, అవి పెట్టుకోవచ్చు. కానీ ఓల్డ్ స్టైల్ అంటే ఇలాగే చేస్తారు మా ఇంట్లో. మా అమ్మమ్మ అయితే ఇలానే చేస్తుంది. ఓవెన్ ఆల్రెడీ వేడి చేస్తున్నావు, అది హీట్లో పెట్టావా? చాలా రోజులైంది కదా. ఓవెన్ అయితే ప్రీ హీట్ చేసుకోవాలండి. ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. అప్పుడే కొంచెం మన కేక్ అయితే బాగా ఫ్లఫీగా వస్తుంది అనమాట. అలా అయిపోయాక మళ్ళీ రాసు. ఇది సరిపోతాయిలే. వేసేచ్చు. ఇంకా అన్నీ పట్టవు కదమ్మా, అందులో పట్టవు. ఇది కొన్ని ప్రెజెంట్ అయితే ఇవి పెడుతున్నాము. అంటే ఇవే పడతాయి అనుకుంటా, ఓవెన్ అనుకుంటా. 20 years బ్యాక్ అప్పుడు మోడల్ ఇది. నోవా అంట కంపెనీ. కొంచెం కండిషన్ బాగాలేదండి దీన్ని. టచ్ చేస్తే కొంచెం షాక్ కొడుతుంది. అందుకనే పవర్ అయితే ఆఫ్ చేసేసి పెట్టాలి. అంటే కేక్ ఇది కూడా ఉంటుంది, కేక్ మౌల్డ్. దానికంటే మాకు ఈ కప్ కేక్లు అంటే కొంచెం ఇష్టం అనమాట. అందుకని ఇలా కప్ కేక్లో చేస్తుంది. ఇదిగోనండి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని 180లో పెట్టలేదు, 180లో పెట్టినా. తగ్గించు కొంచెం వెనక తిప్పు. చాలు 180లో పెట్టానండి. ఇది అప్ అండ్ డౌన్. ఇది అప్ అండ్ డౌన్ అంటే బాగా కిందకే. ఇంకోండి అప్ అండ్ డౌన్ పెట్టాను. ఇది 30 minutes. సరిపోద్దేమో లేదు, చూడు ఒకసారి చూడు, అయిందో లేదు. చూద్దాం అనుకో. ఇదిగోండి 30 minutes అయిపోయిందండి. చూద్దాం అయ్యిందో లేదో. అయిపోయినాయిరా చూడుతీ. ఇదిగోనండి అయిపోయినాయి. పాతదైనా కానీ బాగానే పనిచేసింది మన ఓవెన్. ఇదిగోనండి ఇది మనకు అయ్యిందో లేదో చాక్తో కూర్చోద్దామా? చూడు, దీనికి ఏమి అంటుకోకూడదు. ఇంకా అబ్బా అయిందా? గొల్లగా ఉన్నాయి కదా చూడు. అయిపోయినాయా? అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ పెట్టేయడమే. ఇవి పక్కనెట్టేసి మళ్ళీ ఇంకో కొన్ని గిన్నెలు ఉన్నాయి కదండి, అవి పెట్టేసుకుందామా? అలాగేనండి. కేక్ అయితే ఇలాగా స్పాంజ్లా వచ్చిందండి. ఇది చూడండి ఎంత స్పాంజ్గా. ముక్కలు నోట్లో ఎలా ఉంది టేస్ట్? అమ్మమ్మ బాగుంది. అమ్మమ్మ అదరగొట్టేసినట్టుంది. స్వాంగి ముక్కలు ఉందండి. మీట్ అయితే చాలా బాగా చేసిందండి. ట్రై చేయండి మీరు కూడా.
డాడీ గారు టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉన్నా. చాలా బాగుంది, చాలా బాగుంది. సూపరా? సూపర్. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు. నేనా నువ్వే. ఇదిగోండి, బాగుందండి. మెత్తగా స్పాంజ్ ముక్కలా ఉందండి. స్పాంజ్ కేక్. బాగుందండి. అబ్బా కరకలాడదా. నోకేసాం కదండి, మరి కరకలాడద్దండి. బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో రవ్వ ఉండలు. ఇదిగోనండి రవ్వలకే ఇందాక ఉప్మానొక వేపాను కదండి, అది ఇలాగా కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక యాలకుల పౌడర్ అండి, యాలక్కాయల పౌడర్. యాలకుల పౌడర్. కేజీ రవ్వ అని చెప్పాను కదండి, ఇదిగోండి కేజీ పంచదార. పంచదార కూడా వేసానా? మిక్సీ పట్టేసాను. ఇది కూడా కొద్దిగా ఉంచానా? బాగా కలుపునండి. నెయ్యి వేసుకోండి. మొత్తం నెయ్యండి, మరి పాలు వేసుకుంటే నిల్వ ఉంటే వాసన. కొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చు, అంటే నిల్వ ఉంటే. నిల్వ ఉండదంటే వేసుకోవచ్చు. ఒక 1 రోజులు అయిపోతాయి అంటే వేసుకోవచ్చు. వేస్తున్నామండి బట్టి. దీంట్లో చాలా మంది చేసుకుంటారు డ్రై ఫ్రూట్స్ లాగా. డ్రై ఫ్రూట్స్ కానీ ఎవరు తినిపించినాక ఇష్టపడ్డా. ఎలా ఉంటుందండి రవ్వ ఉండేది? కేజీ రవ్వ, కేజీ పంచదార, 1/2 కేజీ నెయ్యి అండి. ఇంకొంటే ఎక్కువ తీసుకుంటే నెయ్యి సరిపోయింది కాబట్టి లడ్డు బాగా అయింది. మన లడ్డు అయ్యేలాగా చూసుకోవాలి. నీ చెయ్యి పట్టుకులేవే ఇంకా. ఇదిగోనండి రవ్వండలు అయితే 1 కేజీ రవ్వ, కేజీ నూకండి, కేజీ పంచదార. అంటే కొంచెం పంచదార తగ్గించాము. ఒక 1/2 కేజీ అయితే నెయ్యి పట్టింది. 1/2 కేజీ పట్టింది నెయ్యి. సూపరా? సూపర్. ఓకే. అండి పూతరేకలు అయితే ఇండియాలో ఈ విధంగా వచ్చినాయండి. ఇవ్వండి కేక్. ఇదిగోండి కేక్. ఇదిగోండి మళ్ళీ కేక్ అయితే గిన్నెలు కాకుండా మళ్ళీ బాక్స్లో వేసేవండి. ఇంక ఇలాగ వచ్చింది. బర్త్డే కేక్ కట్ చేసుకోవచ్చు. అలా చెప్పుతాడు ఏదో. సో పుట్టినరోజు కూడా మనం బయట తెచ్చుకునే కంటే ఇలా ఇంట్లో ఆర్గానిక్ కేక్స్ లాగా చేసుకుంటే ఎంత బాగుంటుంది. సో ఇది హెల్త్ కూడా మంచిది, చాలా ఈజీ. ఇవ్వండి ఈ రోజు అయితే మా పండగ స్పెషల్ రెసిపీస్ ఈ విధంగా చేసుకున్నామండి ఈరోజు. ట్రెడిషనల్ వంటలు. ట్రెడిషనల్ వంటలు అండి. ఇప్పటికే రవ్వండలు, కేకు,
పూతరేకులు అయినాయండి. చాలా ఈజీ. అరిసెలు అరిసెలు. నువ్వు చెప్పు ఏమేంటి చెప్పు, నీకు తెలుసా లేదు చూద్దాం. ఓకే, ఇదైతే అరిసెలు, ఇది పూతరేకులు, అది కేక్, ఇవి కూడా కేక్స్, ఈ కప్ కేక్, ఇవి కప్ కేక్స్, అది కేక్, ఇదేమో రవ్వ ఉండలు. ఇవ్వండి ఇవన్నీ మా స్పెషల్స్. ఇవ్వండి మా ఇలా తిరిగి మా పండుగ స్పెషల్. మా పండుగ స్పెషల్స్ అయితే ఇవ్వండి. ఎలా ఉన్నాయండి? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇందులో ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్స్లో పెట్టండి అని చెప్పు. అండ్ పక్కన ఉన్న బెల్ని టచ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ Like, చేయండి, share, షేర్ చేయండి, and సబ్స్క్రైబ్ subscribe. చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ని టచ్ చేయండి. మళ్ళా ఓకేనండి, బాయ్ బాయ్. బాయ్. నెక్స్ట్ పండగ లాగ్ లో కలుద్దామండి. ఓకేనండి. వీడియో స్కిప్ చేయకు. మీరు ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. ఓకే బాయ్. బాయ్ బాయ్.